హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గజం అంటే ఎంత, గుంట అంటే ఎంత, ఒక ఎకరానికి ఎన్ని సెంట్లు, ఒక సెంటుకు ఎన్ని గజాలు లాంటి అందరికీ ఉపయోగపడేటువంటి సమాచారం గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ డే టు డే లైఫ్లో ప్లాట్లు కొనడం కానీ అమ్మడం కానీ, అదేవిధంగా భూమిని కొనడం కానీ అమ్మడం కానీ చేస్తూ ఉంటాం. ఆ భూమి అమ్మకం కావచ్చు, కొనుగోలు కావచ్చు, ప్లాట్ల అమ్మకం కొనుగోలు కావచ్చు, ఇలాంటి పదాల యొక్క పరిచయం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి, వాటికి సంబంధించినటువంటి సమాచారం, ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఇవాళ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అయితే వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇటీవల కాలంలో ఎల్ఆర్ఎస్ అనే పదం కూడా వినిపిస్తూ ఉంది, ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ అని. అక్కడ కూడా ల్యాండ్కి సంబంధించినటువంటి ఈ పదాలు తెలిస్తే చాలా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. గజం అంటే ఏంటి, గజం అంటే ఎంత, గుంట అని యాక్చువల్గా భూమిని కొలిచేటప్పుడు తెలంగాణలో ఎక్కువగా వాడేటువంటి పదం ఇది. ఒక ఎకరానికి ఎన్ని గుంటలు, ఇలాంటి ప్రశ్నలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఒక ఎకరానికి ఎన్ని సెంట్లు, సెంట్ల ప్రకారంగా భూమిని అయితే ఆంధ్రాలో ఎక్కువగా, ఏపీలో ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. మనమైతే ఇక్కడ గుంటల్లో కొలుస్తాం ఎకరాలని, అక్కడైతే సెంట్లలో కొలుస్తారు. అదేవిధంగా ఒక సెంటుకు ఎన్ని గజాలు, ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ప్రతి దూరాల్ని కొలవడానికి వాడేటువంటి ప్రమాణాలు అయితే ఒకసారి చూద్దాం మనం. ఇంచ్, చిన్న చిన్న దూరాల్ని కొలవడానికి అయితే ఇంచ్ లేదా అంగుళం అని అంటాం మనం తెలుగులో. దీని ద్వారా అయితే కొలుస్తాం. ఒక ఇంచ్ అంటే ఎంత అంటే 2.54 సెంటీమీటర్స్. మనం ఎప్పుడైనా స్కేల్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ స్కేల్కి ఒక సైడ్ ఏమో సెంటీమీటర్స్ ఉంటాయి, దానికి ఆపోజిట్ సైడ్ ఇంచెస్ అనేవి ఉంటాయి. బాగా అబ్జర్వ్ చేయండి. అయితే అక్కడ స్కేల్లో ఒక ఇంచు 2.5 సెంటీమీటర్స్కి ఈక్వల్గా అయితే మనకు చూపిస్తుంది. యాక్యురేట్గా చెప్పాలంటే ఒక ఇంచ్ అనేది ఒక అంగుళము 2.54 సెంటీమీటర్లకు అయితే సమానంగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక ఫుట్, ఒక అడుగు అంటాం మనం దీన్ని. అడుగు 12 ఇంచులకు అయితే సమానం. 12 ఇంచులు అయితే ఒక అడుగుకి సమానం. దాన్నే సెంటీమీటర్లో చెప్పాల్సి వస్తే మనం 30.48 సెంటీమీటర్స్ అని చెప్పుకోవచ్చు. 30.48 సెంటీమీటర్లు. దీన్ని మామూలుగా 12 × 2.54 సెంటీమీటర్స్ చేస్తే ఈ వాల్యూ అయితే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక యార్డ్ లేదా గజం అంటాం దీన్ని. యార్డ్ని తెలుగులో గజం అంటాం. ఒక గజం అనేది 3 ఫీట్లకు సమానం. 3 ఫీట్లు అంటే 36 ఇంచులకు సమానం. ఎందుకంటే ఒక అడుగు 12 ఇంచులకు సమానం కాబట్టి 3 అడుగులు అంటే 36 ఇంచులకు అయితే సమానం ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఒక మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్స్ అంటే ఇక్కడ 100 సెంటీమీటర్స్ అని చెప్పుకుంటా ఉన్నాం. ఒక మీటర్కి 100 సెంటీమీటర్లు అయితే సమానం. నెక్స్ట్ దీంతోపాటు ఒక ఫర్లాంగు, కిలోమీటరు, మైలు, ఈ వర్డ్స్ కూడా, ఈ పదాలు కూడా మనం డే టు డే లైఫ్లో వింటూ ఉంటాం. ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళాడు అంటే, ఒక ఫర్లాంగ్ అంటే ఎంత దూరం అంటే 220 యాడ్స్ దూరం, 220 గజాల దూరంని ఒక ఫర్లాంగ్ అంటే అంటాం. అదే మీటర్లో చెప్పాల్సి వస్తే మనకి 201.1 మీటర్కి ఒక ఫర్లాంగ్ అయితే సమానం. నెక్స్ట్ అదేవిధంగా ఒక కిలోమీటర్ అంటే ఇది దాదాపు అందరికి తెలిసిన విషయమే ఉంటుంది. 1000 మీటర్స్ని ఒక కిలోమీటర్ అని చెప్తూ ఉంటాం మనం. నెక్స్ట్ ఒక మైల్, ఇదివరకు బుక్కుల్లో పాఠ్యపుస్తకాల్లో కనిపించేది ఒక మైల్ అనేటివి. ఆ మైల్ అంటే యాక్చువల్గా అందరూ 1 కిలోమీటర్ అనుకునేవాళ్ళు, కానీ యాక్చువల్గా ఒక మైల్ అనేది 1.6 కిలోమీటర్కి సమానం. అదే ఫర్లాంగుల్లో చెప్పాల్సి వస్తే ఒక మైల్ ఈజ్ ఈక్వల్ టు 8 ఫర్లాంగ్స్. నెక్స్ట్ దీంతోపాటు మనం ఒక స్క్వేర్ యార్డ్ అంటే ఒక చదరపు గజం అంటే ఏంటంటే, చూడండి ఇక్కడ నేను చూపిస్తాను. 4 వైపులా అంటే ఇక్కడ ఒక చతురస్రం లాగా ఒక స్క్వేర్ని తీసుకుంటే ఆ స్క్వేర్కి 4 సైడ్స్లో ఏముండాలంటే 4 సైడ్స్ యొక్క పొడవు ఒక గజం అయితే ఉండాలి. దాన్ని ఏమంటామంటే మనం ఒక స్క్వేర్ యార్డ్ అంటాం. ఒక స్క్వేర్ యార్డ్ అనేది ఇక్కడ ఈ విధంగా మొత్తం 4 సైడ్స్ ఎంత ఉండాలి, ఒక గజం అయితే ఉండాలి. ఒక గజం అంటే దాన్ని ఏమంటాం, ఒక స్క్వేర్ యార్డ్ అంటాం, ఒక చదరపు గజం అంటాం. అయితే ఒక చదరపు గజం ఎన్ని స్క్వేర్ ఫీట్లకి సమానం అంటే 9 స్క్వేర్ ఫీట్లకి సమానం. 9 స్క్వేర్ ఫీట్. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ అంటే ఏదంటే ఒక 4 సైడ్లో పొడవు ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్క ఫీట్ ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఇలాంటివి 9 స్క్వేర్ ఫీట్లు కలిస్తే అప్పుడు మనకి ఏంటంటే ఒక చదరపు గజం అవుతుంది. ఈ విధంగా అంటే ఒక చదరపు గజం అంటే ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఆల్ సైడ్స్ 4 వైపులా మొత్తం ఎన్ని ఫీట్స్ ఉండాలంటే ఒక్కొక్క ఫీట్ ఉండాలి. ఈ విధంగా ఒక చదరపు అడుగు అంటేనేమో ఇది,
ఒక చదరపు గజం అంటేనేమో ఈ 9 ఫీట్లు కలిస్తే ఒక చదరపు గజం అవుతుంది. ఈ విధంగా ఇక్కడ దీన్ని ఒక చదరపు గజం అంటామండి. ఇక్కడ గజం అని రాసినాం. ఓకే, సారీ. నెక్స్ట్ ఇక సెంట్ల విషయానికి వస్తే, భూమిని కొలవడానికి ఆంధ్రలో ఎక్కువగా ఉపయోగించే పదం ఏంటంటే సెంటు. ఎన్ని సెంట్లు ఉంది నీ భూమి, ఈ విధంగా అడుగుతుంటారు. ఒక సెంట్ అంటే 48 చదరపు గజాలు, 48 గజాలు. ఈ విధంగా ప్లాట్లను అయితే కొలుస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ. ఒక గుంట అయితే తెలంగాణలో ఎక్కువగా భూమిని కొలవడానికి ఉపయోగించేటువంటి వర్డ్ ఏంటంటే గుంట. ఒక ఎకరానికి ఎన్ని గుంటలు, ఈ విధంగా పిలుస్తారు. ఒక గుంట అనేది మామూలుగా సెంట్లలో చెప్పాల్సి వస్తే 2.5 సెంట్లకి సమానం. అదే చదరపు గజాల్లో చెప్పాల్సి వస్తే 121 స్క్వేర్ యార్డ్స్, 121 చదరపు గజాలకు సమానం. నెక్స్ట్ అదేవిధంగా ఒక ఎకరా ఎన్ని సెంట్లకి సమానం అంటే, ఆంధ్ర వాళ్ళు కొలిచేటువంటి సెంట్లలో చెప్తే మనం ఒక ఎకరా 100 సెంట్లకి సమానం. 100 సెంట్లు అయితే ఒక ఎకరా. అదేవిధంగా తెలంగాణలో చెప్పేటువంటి గుంటల ప్రకారం చెప్తే ఒక ఎకరాకి 40 గుంటలు. ఈ విధంగా మనం లెక్కిస్తాం మనం. అదేవిధంగా ఒక హెక్టార్ అంటే ఎన్ని ఎకరాలు అంటే 2.47 ఎకరాలు. దీన్ని బట్టి మనం ఎన్ని సెంట్లు అనేది, ఎన్ని గుంటలు అనేది మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఉంటుందండి. మనం డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసేటువంటి గజం కావచ్చు, చదరపు గజం కావచ్చు, గుంట కావచ్చు, సెంట్ కావచ్చు, ఎకరాకి ఎన్ని సెంట్లు కావచ్చు, ఒక హెక్టార్ అంటే ఎన్ని ఎకరాలు, ఈ విధంగా మనం ప్రతిదీ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఓకే.